హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఎప్పుడెప్పుడని మనం ఎదురు చూసే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. అయితే ఎలాగా ఆర్ ఏంటి పర్టికులర్ ఎప్పుడెప్పుడు అని చూసి అంత ఇంపార్టెంట్ టాపిక్ ఏంటబ్బా అని అనుకోవచ్చు. అసలు ఏంటి అని అంటే ఒక పర్టికులర్ అంటే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏ పారామీటర్స్ ఆర్ ఎటువంటి విషయాల్ని మనం పరిగణనలోకి తీసుకుని తర్వాత దాన్ని బాగా అనలైజ్ చేసుకున్న తర్వాత స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ మీద ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇది చాలా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకు అని అంటే జనరల్గా మనము ఫ్యూచర్లో కానీ డెలివరీ లేటర్ తీసుకుందామని కానీ మనం ట్రాన్సాక్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు షేర్ మార్కెట్స్లో. మరి ఇంకొంతమంది మోస్ట్గా జనరల్గా ట్రేడర్స్ కేటగిరీ కింద వస్తారు. అంటే ఒకే రోజులోని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ని పూర్తి చేసుకుని ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి అనే ఒక ఎయిమ్ తోటే షేర్ మార్కెట్స్లోని ట్రేడింగ్ని స్టార్ట్ చేస్తారు. సో అటువంటి వాళ్ళకి అసలు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఎలాంటి స్టాక్స్ ఆర్ ఏ పర్టికులర్ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకున్నాక స్టాక్స్ని ఎంచుకోవాలి అనే దాని మీద ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. మీరు కానీ ఇంకా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద, ఇన్వెస్టింగ్ డెసిషన్స్ మీద ఎప్పటికప్పుడు మేము ముందుకి తీసుకొస్తూనే ఉంటాము. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అసలు ఎటువంటి ఫ్యాక్టర్స్ అంటే నేను మీ ముందుకి ఒక 6 విషయాల్ని తీసుకొస్తా. ఈ 6 విషయాలను డిస్కస్ చేసిన తర్వాత ఈ ఫ్యాక్టర్స్ని మనం ఈ రకంగా చూసి ఒక స్టాక్ని ఒక ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక స్టాక్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద మీకు ఒక ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే ట్రేడింగ్కి వెళ్ళాల్సిన ముందు ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేసుకోవాల్సిన స్టాక్స్పై పారామీటర్స్ని చూడడానికన్నా ముందు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. మొదటిది ఇంట్రాడే అంటే ఒకే రోజులో కంప్లీట్ చేసే ట్రాన్సాక్షన్. ఏదో ఫ్యూచర్లో డెలివరీ కన్నా ఆర్ కొన్ని రోజుల తర్వాత ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యేది కాకుండా ఒకే రోజులోని సెల్ చేయడం, బై చేయడం, ఒక షేర్కి సెక్యూరిటీని కానీ సెల్ చేసి బై చేసి ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవాలి అనే ఒక ఎయిమ్తో జరిగే ట్రాన్సాక్షన్ టైపే ఈ ఇంట్రాడే ట్రాన్సాక్షన్స్. అయితే ఈ ఇంట్రాడేలోని జనరల్గా మన దగ్గర షేర్స్ లేకముందే మనం దాన్ని అమ్మేసుకోవచ్చు అండ్ షేర్స్ వచ్చిన తర్వాత పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఒక ఆప్షన్ ఇంట్రాడే ట్రేడింగ్లోనే పాసిబుల్ అన్నమాట. సో ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఏదైతే మనం ముందే షేర్స్ లేనప్పుడు కూడా మనం దాన్ని అమ్మేసుకుని తర్వాత పర్చేస్ చేసుకుని ట్రాన్సాక్షన్ని స్క్వేర్ ఆఫ్ చేసుకునే దాన్నే మనం ఇంట్రాడే ట్రేడింగ్లోకి ఆర్ ఈ ట్రాన్సాక్షన్స్లోకి క్లాసిఫై చేస్తాము. అయితే ఈ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకే రోజులోనే ట్రాన్సాక్షన్ క్లోజ్ చేస్తాం కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా స్టాక్స్ని ఎంచుకోవాల్సింది ఉంటుంది. ఒక చిన్న రాంగ్ డెసిషన్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసే స్టాక్స్పై చేసినట్టయితే అది హెవీ లాసెస్లోకి దారితీసే సూచనలు చాలా వరకు ఉంటాయి. సో అందుకనే మీరు చాలా కేర్ఫుల్గా ఒక స్టాక్ని సెలెక్ట్ చేయడానికన్నా ముందే వివిధ రకాలుగా అంటే నేను ఇప్పుడు కింద చెప్పబోయే 6 విషయాలని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ విషయాలు ఉన్నాయా అని మీరు చెక్ లిస్ట్ టిక్ చేసుకున్న తర్వాతే ఒక స్టాక్లోకి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నమాట. సో అటువంటి 6 ఫీచర్స్ 6 విషయాలు ఏంటి అని అంటే మొదటిది లిక్విడిటీ, రెండవది వాలటాలిటీ, మూడవది మార్కెట్ యొక్క ట్రెండ్, నాలుగవది సెక్టార్ వైజ్ ఉన్న ట్రెండ్ అండ్ మొమెంటమ్, ఆ షేర్కి కానీ సెక్యూరిటీకి కానీ ఉన్న మొమెంటం ఎలాగుంది అండ్ ఫైనల్గా అదర్ టెక్నికల్ అనాలిసిస్. సో ఈ పర్టికులర్ 6 పాయింట్స్ని మీరు డిసైడ్ చేసుకున్న తర్వాతే ఒక మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ కావాల్సిన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. మొదటిది లిక్విడిటీ. అసలు లిక్విడిటీ అంటే ఏంటి? సో ఈజీగా అర్థం చేసుకోవాలి అని అంటే ఎంత త్వరగా ఒక షేర్ని ఆర్ సెక్యూరిటీని మీరు కొని అమ్మగలుగుతున్నారో ఆ మెషర్ చేసే ఆ పారామీటర్ని లిక్విడిటీ అని అంటాం. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేసుకునే స్టాక్స్కి జనరల్గా హై లిక్విడిటీ అనేది ఉండాలి. హై లిక్విడిటీ అంటే ఎంత తొందరగా అమ్మి ఎంత తొందరగా కొనగలుగుతాం. సో ఒక పర్టికులర్ స్టాక్ని హైగా లిక్విడ్గా ఉంది అంటే చాలా లిక్విడ్గా ఉంది అని అంటే టెక్నికల్గా ఆ పర్టికులర్ వాల్యూమ్ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ నంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చాలా హై వాల్యూమ్స్లో జరుగుతాయన్నమాట. సో దానికి అర్థమే ఈ హై లిక్విడిటీ. సో స్టాక్ యొక్క ప్రైసెస్ అధికంగా ఏమీ అఫెక్ట్ అవ్వకుండా కానీ లార్జ్ వాల్యూమ్స్లోని ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి. అయితే ఈ లిక్విడిటీ ఫ్యాక్టర్ని డిటర్మైన్ చేయడానికి స్టాక్ ప్రైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ యొక్క ప్రైస్ చాలా తక్కువ, అతి తక్కువ ఉన్నప్పుడు లార్జ్ వాల్యూమ్స్లోని చాలా హైగా లిక్విడిటీగా ఉండొచ్చు ఆ స్టాక్. బట్ ఆ పర్టికులర్ ప్రైజే కొంచెం పెరిగి ఒక పాయింట్ తర్వాత ఎక్కడైతే డిమాండ్ని కోల్పోతుందో అప్పుడు దాని యొక్క లిక్విడిటీ అనే కాన్సెప్ట్ని కూడా అది కోల్పోవచ్చు. సో లిక్విడిటీ అనేది ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ స్టాక్ ప్రైస్ పైన ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. సో మీరు కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలంటే జనరల్గా హైగా లిక్విడ్గా ఉన్న స్టాక్స్ని ఎంచుకోవాలి. అదేవిధంగా ఆ
లిక్విడిటీ ఏ ప్రైస్లోని అంత లిక్విడ్గా ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది చాలా లిక్విడ్గా ఉందని మీరు వెళ్ళిపోవచ్చు, కానీ ఆ స్టాక్ ప్రైస్ కొంచెం ఫ్లక్చువేట్ అయ్యేసరికి ఆ సాచురేషన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ లిక్విడిటీ అనేది కూడా పడిపోవచ్చు. సో కేర్ఫుల్గా మీరు లిక్విడిటీ అనే దాన్ని ఈ స్టాక్ ప్రైస్ ఆధారంగా కూడా బేస్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాతే మీరు దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇది మొదటి పాయింట్. రెండో విషయం వాలటాలిటీ అనేది నేను చాలా వరకు ఇదివరకే కవర్ చేశాను. సో వాలటైల్ అని అంటే ఒక షేర్ యొక్క ప్రైస్ ఎంత ఫాస్ట్గా పెరిగి డిక్రీజ్ అవుతుందో దాన్నే మనం వాలటాలిటీ ఆ మెషర్నే వాలటైల్ ఆ షేర్ చాలా వాలటైల్గా ఉంది, ఎక్కువ పెరిగిపోయి తగ్గిపోతాం ఇలాగా. సో టెక్నికల్గా ఇంట్రాడే ట్రేడింగ్లోని వాలటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. ఇప్పుడు పొద్దున ఓపెన్ చేసేటప్పుడు ఎంతైతే ఒక 100 రూపాయలు ఉన్న షేర్ ఈవినింగ్ క్లోజర్కి కూడా 100 రూపాయలే ఉంటే అటువంటి షేర్స్లో ఎవరు ఇంట్రాడే చేయాలి అని అనుకోరు. సో వాలటాలిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్. సో ఏ స్టాక్ అయితే కొంచెం ఎక్కువ వాలటైల్గా ఉందో ఆ పర్టికులర్ స్టాక్స్ని చూస్ చేసుకుంటారు ట్రేడర్స్ ఎవరైతే ఇంట్రాడే ట్రాన్సాక్షన్స్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో. అయితే థంబ్ రూల్గా ఎంతవరకు పర్సంటేజ్ వేరీ అయితే మనం ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే థంబ్ రూల్ ఎక్కడా లేదండి. బట్ టెక్నికల్గా ట్రేడర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని బట్టి 3 to 5% మధ్యలో ఏదో 3 to 5% పెరగడం కానీ 3 to 5% తగ్గడం కానీ ఈ పర్టికులర్ రేంజ్లో ఉండే షేర్స్ ఎలా అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో ఈ రేంజ్నే లిమిట్ అక్సెప్టబుల్ లిమిట్ అని వాళ్ళ నామ్స్ ఫిక్స్ చేసుకుని అటువంటి స్టాక్స్పై అటువంటి స్టాక్స్ మీదే వాళ్ళ అమౌంట్స్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో వాలటాలిటీ అనేది ఇంపార్టెంట్. సో షేర్ స్టాక్ ఏదైతే వాలటైల్గా ఉందో అండ్ దానికి అసలు ఎంత పర్సంటేజ్ వరకు అంటే 3 to 5% మధ్యలో ఉన్నా కూడా చాలు. సో ఇది రెండవ విషయం. మూడవది మార్కెట్ యొక్క ట్రెండ్. సో షేర్ మార్కెట్ అనేది ఐసోలేషన్లో ఆపరేట్ అవ్వదండి. సో మార్కెట్లో కొన్ని కండిషన్స్ ఫేవరబుల్గా ఆర్ అన్ఫేవరబుల్గా ఉండొచ్చు. అండ్ ఈ మార్కెట్ ఎటువంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన కంట్రీ యొక్క ఎకనామిక్ పొజిషన్ కావచ్చు, ఆర్ కంట్రీ యొక్క పొలిటికల్ స్టేబుల్గా ఉందా ఆర్ పొలిటికల్ కండిషన్ ఎలా ఉంది అని కావచ్చు, ఆర్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇతరవి అంటే ఇటువంటి చాలా విషయాల మీద ఆధారపడి ఉండేదే ఈ మార్కెట్ అనాలిసిస్ అనమాట. సో ఈ మార్కెట్ యొక్క కండిషన్ ఫేవరబుల్గాను ఉండొచ్చు, అన్ఫేవరబుల్గాను ఉండొచ్చు. సో కొన్నిసార్లు మార్కెట్ యొక్క కండిషన్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు స్టాక్ యొక్క ప్రైజెస్ కూడా ఫేవరబుల్గా ఉండొచ్చు, కానీ కొన్ని స్టాక్స్ యొక్క ప్రైజెస్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అయిపోయి అది అన్ఫేవరబుల్గా కూడా మారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఒక మార్కెట్ యొక్క కండిషన్ని బట్టి స్టాక్ ప్రైస్ ఏదర్ పాజిటివో నెగటివ్గా అవుతుందా అనే దాన్ని మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే మీ యొక్క అసెంప్షన్స్ కూడా కరెక్టే అవ్వాలి. సో మీరు ఇన్వెస్ట్ చేసే స్టాక్ మార్కెట్ కండిషన్స్ మారేదాన్ని బట్టి మారుతుంది. పాజిటివ్గా కోరిలేషన్ అంటే మార్కెట్ మంచిగా ఉంటే ఫేవరబుల్గా ఉంటే నా ప్రైజెస్ కూడా పెరుగుతాయి, మార్కెట్ అన్ఫేవరబుల్గా ఉంటే ప్రైజెస్ పడిపోతాయి, ఆర్ ఇలాగ ఉండొచ్చు స్టాక్. ఆర్ మార్కెట్ ఎప్పుడైతే ఫేవరబుల్గా ఉంటుందో నా ప్రైస్ పడిపోవచ్చు, మార్కెట్ అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడే నేను బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో అటువంటి స్టాక్స్ కూడా ఉంటాయి. సో మీ యొక్క స్టాక్ని మీరు ఐసోలేషన్లో కాకుండా మార్కెట్ యొక్క ట్రెండ్ ఆధారంగా కూడా మీరు దాన్ని అనలైజ్ చేసుకున్న తర్వాతే ఆ పర్టికులర్ స్టాక్లోకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి ఫర్ ఇంట్రాడే. సో స్పెసిఫిక్గా నేను ఇప్పుడు చెప్పే పారామీటర్స్ అన్నిటికీ అప్లై అవుతాయి, బట్ ఇంట్రాడేకి ఇది మోర్ స్పెసిఫిక్గా చూడాలన్నమాట. అండ్ నాలుగవ విషయం సెక్టార్ యొక్క ట్రెండ్. మీరు కొనే సెక్యూరిటీస్ ఒక కంపెనీస్ చాలా సెక్టార్స్కి సంబంధించింది అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్కి సంబంధించిన సెక్టార్ అయి ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అయి ఉండొచ్చు, బ్యాంకింగ్ అయి ఉండొచ్చు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అయి ఉండొచ్చు, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ కూడా అయి ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో ఇటువంటి వివిధ రకాల సెక్టార్స్కి సంబంధించిన కంపెనీ అని వాళ్ళ యొక్క షేర్స్ని లిస్ట్ చేస్తారు. సో మీరు ఎటువంటి సెక్టార్పై ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో దాని యొక్క ట్రెండ్ని కూడా మీరు క్లోజ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం మీరు కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఎటువంటి సెక్టార్స్పై ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి అండ్ ఏదైనా సెక్టార్ కొంచెంగా కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చి అండ్ ఏమైనా మంచి రిటర్న్స్ ఇచ్చే సూచనలు ఉన్నాయా, ఆర్ గ్లోబల్ లెవెల్లో ఏమైనా ఇష్యూస్ వల్ల పర్టికులర్ సెక్టార్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న షేర్కి సంబంధించిన సెక్టార్పై ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా. సో ఎటువంటి వివిధ రకాల ఇన్ఫర్మేషన్ని కూడా మీరు కలెక్ట్ చేసుకుని డెఫినెట్గా ఆ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టాక్స్పై ఆ ఎఫెక్ట్ అనేది చూసుకోవాల్సింది ఉంటుంది. కొన్నిసార్లు ఏమొద్ది, అరే ఈ పర్టికులర్ సెక్టార్లో ఇవి బాగా కంపెనీస్ పర్ఫామ్ చేసినాయి, నేను అసలు ఆ టైంలో క్యాపిటలైజ్ చేసుకోలేకపోయానంటే నో ప్రాబ్లం. మీరు ఇంకా కానీ అటువంటి కండిషన్స్ అండ్ అసంప్షన్స్ ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది అని అనుకుంటే అటువంటి కాంపిటీటర్ ఆర్ పియర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దాన్ని మీరు చూస్ చేసుకుని అటువంటి కంపెనీస్లో షేర్స్పై కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనమాట. సో ఇది నాలుగవ విషయం. ఐదవ విషయం మొమెంటమ్. సో ఈ మొమెంటమ్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో
సో మొమెంటమ్ని ఈజీగా అర్థం చేసుకోవాలి అని అంటే జనరల్గా ఇంట్రాడే చేసే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక స్టాక్ యొక్క ప్రైస్ ఎప్పుడైతే కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది డిఫైన్ చేసుకుంటారో అప్పుడే తక్కువ ప్రైజెస్లో ఉన్నప్పుడే కొనేసుకుంటారు. అయితే ఆ మొమెంటం కొంచెంగా ఎలాగైతే పెరుగుతుందో అండ్ ఒక పాయింట్ని పీక్ స్టేజ్ని రీచ్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత దానికి ఉన్న డిమాండ్ కూడా పడిపోతుంది. సో ఆ పర్టికులర్ పీక్ స్టేజ్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఆ షేర్స్ని అమ్మేసుకుని వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తారనమాట. సో ఇలాంటి దాన్నే ఈ మొమెంటం అని అంటారు. సో ఏ పర్టికులర్ షేర్ యొక్క ప్రైస్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఒక గివెన్ పీరియడ్ ఆఫ్ టైంలోని ఒక షేర్ యొక్క ప్రైస్ ఎలా చేంజ్ అవుతుంది అనే దాన్ని డిఫైన్ చేయడం మొమెంటం అంటాం. సో ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ ది మొమెంటంని బట్టే ఎయిదర్ ఆ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే అప్వర్డ్ ట్రెండ్ అని, ఆ షేర్ ప్రైస్ డిక్రీజ్ అవుతొచ్చిందంటే డౌన్వర్డ్ ట్రెండ్ అని మనం ఫిక్స్ చేస్తూ ఉంటాం. సో ఈ మొమెంటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంట్రాడే ట్రేడింగ్కి సంబంధించి మొమెంటం అనేది చాలా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మీరు సెలెక్ట్ చేసుకోబోయే స్టాక్కి అసలు మొమెంటం ఎలాగుంది, ఇది ఏదైనా అప్వర్డ్ ట్రెండ్లో ఉందా అంటే పాస్ట్ డేటా తీసుకుని అప్వర్డ్ ట్రెండ్లో ఉందా లేకపోతే డౌన్వర్డ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుందా ఆర్ యావరేజ్గా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని మీద మొమెంటం అనాలిసిస్ కూడా చేయాల్సింది ఉంటుందన్నమాట. ఇది 5వ విషయం. అండ్ 6వ విషయం టెక్నికల్ అనాలిసిస్. నేను ఈ పై చెప్పిన ఫ్యాక్టర్స్ అని మీకు ఈజీగా ఎక్కడో ఒక చోట దొరుకుతానే ఉంటుంది. సో మీరు దాన్ని పెట్టుకుని చూస్తారు. ఇవి మాత్రమే కాకుండా మీరు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మిగతా కొన్ని గ్యాప్స్ మిగతా కొన్ని సిగ్నల్స్ అనేవి ఆ స్టాక్ యొక్క డేటాకి సంబంధించి కానీ ఆ స్టాక్ యొక్క పాస్ట్ ట్రెండ్స్కి సంబంధించి కానీ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో కానీ ఆర్ గ్లోబల్ లెవెల్లో ఇష్యూస్ అండ్ దాన్ని చుట్టూరా ఉండే పర్టికులర్ న్యూస్ పాయింట్స్ ఇవన్నిటినీ కూడా మీరు టెక్నికల్ వాల్యూలోని ఆర్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాతే ఆ గ్యాప్స్ నుంచి మీరు వెదర్ ఈ స్టాక్లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రాఫిట్స్ వస్తాయా లాసెస్ వస్తాయా అనే విషయాల్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది 6వ విషయం. సో ఇవ్వండి ఈ 6 విషయాల్ని మీరు కేర్ఫుల్గా కన్సిడర్ చేసుకున్న తర్వాత ఒక చెక్ లిస్ట్ లాగా తయారు చేసుకుని మీరు కానీ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటట్టయితే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ తీసుకుని చెక్ లిస్ట్లో టిక్ చేసుకున్న తర్వాత ఒక పర్టికులర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే అమౌంట్స్ ఏదైతే ఉందో అంత ఎక్కువ లాసెస్ అంటే లాసెస్ అనేవి ఆర్ ప్రాఫిట్స్ అనేవి మన చేతిలో ఉండవు. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని కానీ మీరు కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్గా మీ యొక్క ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చి లాసెస్ తగ్గే పొజిషన్లోనే మీరు ఉంటారనమాట. అంటే ఎక్కువ కోల్పోకుండా ఒక మంచి రిటర్న్తో పాటే ఇంట్రాడే ట్రేడింగ్ని ఆర్ ఇంట్రాడే ట్రాన్సాక్షన్స్ని మీ స్క్వేర్ ఆఫ్ చేసుకోగలుగుతారు. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం చేసిన వీడియో మాత్రమేనండి. అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఇలాంటి స్టాక్స్ని మీరు ఎంచుకోవాలి అని ఎక్కడా కూడా అడ్వైజెస్ ఇవ్వడం జరగట్లేదు. సో ఈ పర్టికులర్ వీడియోని చూసి మీ యొక్క ఎడ్యుకేషనల్ కంటెంట్ని పెంచుకుని మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మిగతా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకున్నాక ఒక మంచి నిర్ణయానికి రావాలని కోరుకుంటూ ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ హ్యాపీ and a safe investing. Thank you. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.